దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలు ఆసిఫాబాద్లో జరిగిన తప్పిదానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నీట్ పరీక్షకు 299 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు అందించాల్సిన ఎన్టీఏ ప్రశ్నాపత్రానికి బదులుగా అదే ఎన్టీఏ తయారు చేసిన వేరే కోడ్ ఉన్న మరో ప్రశ్నాపత్రాన్ని నిర్వాహకులు అందించారు. సోమవారం కీ పేపర్ పరిశీలించిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై ఆర్డీఓ లోకేశ్వరరావు పరీక్షా కేంద్రానికి వెళ్లి విచారణ చేపట్టగా నిర్వాహకుల తప్పిదం వల్లే ప్రశ్నాపత్రం మారినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రశ్నాపత్రం తారుమారు కావడంతో భవిష్యత్తు గందరగోళంగా మారిందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మా బాబు పెద్ద బాబు 2 సంవత్సరాల నుంచి కష్టపడి చదువుతున్నాడు నీట్ ఎగ్జామ్ కోసం. గాంధీలో సీట్ కొట్టాలని వాడికి చాలా కళలు ఉంటాయి. వేరే పేపర్ ఇవ్వడం వల్ల అందులో అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిందట. ఎన్సిటీ ఫిజిక్స్ లో 2 అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు. వీళ్ళకు మళ్ళీ ఆడిచ్చి మళ్ళీ వాళ్ళకు ఈజీ ఉంటే ఇప్పుడు ఎట్లా ఈ పిల్లల మార్క్స్ కలవడమే. మాకు ఏదైనా ఒకటి సొల్యూషన్ కావాలి కంపల్సరీ. నిన్న జరిగిన నీట్ ఎగ్జామ్లో దేశం మొత్తం ఒక పేపర్ రాశారు, మాకు మాత్రం ఇంకొక పేపర్ ఇచ్చారు. మాకు చూసిన సెట్స్ అయితే వేరే ఎక్కడ కూడా లేవు. దేశంలో ఇచ్చిన పేపర్ కంటే మా దాంట్లో బయాలజీ కొద్దిగా టఫ్ అనిపించింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ నార్మల్గా మోడరేట్గానే ఉన్నాయి. కాబట్టి దీని గురించి మీరు కూడా కొద్దిగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. నేను కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో నిన్న ఎగ్జామ్ రాశాను. అక్కడ ఇండియా మొత్తంలో ఒక్క రకమైన పేపర్ వస్తే అక్కడ మాత్రం వేరే తీరంగా వచ్చింది. దీనివల్ల అందరికి ఒక మార్కులు వచ్చి మాకు మార్కులు చేంజ్ అవుతుంది. దీన్ని మీరు ఎలాగోలా కన్సిడర్ చేసి మాకు ఏదో ఒక న్యాయం చేయాలి. టోటల్ ఇండియా లెవెల్ మొత్తం ఒక పేపర్ ఉంటే ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ ఒక పేపర్ వచ్చింది. దీనిపై మేము ఆందోళన చేసినాం. మా పిల్లల పరిస్థితి ఏంటిది, దీనిపై మాకు సమగ్ర విచారణ జరిపి మా పిల్లలకు న్యాయం చేయాలి. మా పిల్లలు 2 సంవత్సరాలు కష్టపడ్డారు నీట్ ఎగ్జామ్ గురించి. ఎంబీబీఎస్ కావాలని కలగన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఏంటిది, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.